ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు తండాలుగా తరలి రావడం, వాళ్ళందరూ కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నామనేది ఒక భావన వాళ్ళు ఉంది. అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదల అందరిలో కూడా వచ్చింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్న రోజులు కూడా దగ్గరలోకి వచ్చాయి. వచ్చే సోమవారం అంటే కరెక్ట్గా ఈ రోజుకి 7వ రోజు పోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జగన్ రెడ్డిని ఓడించడానికి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని జూన్ 5-6 తారీఖులో ముఖ్యమంత్రి చేయడానికి అతి ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చేయబోతున్నారు. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిన్ను కూడా వాళ్ళందరూ చెప్పడం భారీ మెజార్టీతో మీరు గెలవబోతున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నా. అలాగే ఎంపీ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది కొత్తగా ఇచ్చారు. విమానం లేదు. మన ఈరోజు రమేష్ మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రమేష్ బాబు గారు ఈరోజు ట్వీట్ చేశారు. ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది అతని భూమి కూడా 14 ఎకరాలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోయిందని, ఆ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతే వాళ్ళ భూములు కూడా మన భూములు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కావచ్చు, ప్రతి ఒక్క చిన్న కూలీతో నుంచి పెద్దవాడి దాకా ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా ల్యాండ్ డీడ్ యాక్ట్లోకి వెళ్ళిపోయినాయంటే మాత్రం మన భూములు కావాలి. అవి ఎవరికి వెళ్తాయో ఎలా వెళ్తాయో కూడా తెలీదు. రేపు పొద్దున మనమందరం కూడా ఇలా హ్యాపీగా మనం ఎవరి భూములు వాళ్ళకు ఉన్న దాంట్లో పూర్వీకుల నుంచి వస్తున్న ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కోల్పోయేటట్టు చేయాలి. ఏదైతే ల్యాండ్ డీడ్ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా మనం అందరం కూడా తిప్పికొట్టి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది ఆగదు. ఇది మనం క్లియర్గా ఉంది. దాంట్లో వాళ్ళు కూడా దాంట్లో ఏదైతే అనంతపురం జిల్లాలో 14 సీట్లు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. ఖచ్చితంగా మనం కూడా అందరూ కూడా అత్యధిక మెజార్టీతో రాబోతున్నారు. అలాగే ఈ గెలుపుని ఓర్చుకోలేక, ఈ దాన్ని ఓర్చుకోలేక వాళ్ళు రాళ్ళు దాడులు రకరకాల దొంగచాటు నుంచి రాళ్ళు దాడులు సిద్ధమయ్యారు. కానీ మనం ప్రజాస్వామ్యంలో మనం గెలవబోతున్నాం. ఏదైనా రకంగా మనం అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అంటే గలాట లేపి ఈ గలాటలో మనం కూడా భాగస్వామ్యం చేసి మరి మనం ప్రజలకి ఇంకో రకంగా మెసేజ్ పంపించే వాళ్ళు సిద్ధపడుతున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, మేము గమనిస్తున్నాం. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఉంటుందో మేము దాన్నే ముందుకు తీసుకెళ్తాం. పోలీసు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. మన పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే జరుగుతున్నాయో 1000 ఓట్లు పోలేనాయి. 1000 ఓట్లలో కనీసం 950 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైనాయని ఓటు వేసి వచ్చిన చెప్తున్నారు. ఆడ బహిరంగంగా ఓటు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళ అన్యాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఓటు రూపంగా వాళ్ళు ఆయుధంగా వాళ్ళు వేస్తున్నారు. దాన్ని ఓర్చుకోలేని వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు మా వాళ్ళపై దాడి చేశారు. వచ్చినా కూడా పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా జరిగే రాబోయే కాలంలో కూడా ఎస్పీ ద్వారా క్లియర్గా ఎన్నికల కమిషన్ దాన్ని ఎలా అరికట్టాలో కూడా అరికట్టే బాధ్యత తీసుకుంటాను. ఖచ్చితంగా అరికట్టుతాను. వాళ్ళ ఆడాలను కూడా సాగిపోకుండా చేసే బాధ్యత నాదని తెలియజేస్తాను. For more videos like this, subscribe Big TV channel.